14వ వచనం చదువుకుందామా. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగా, మనందరితో మాట్లాడునుగా. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగా. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీవే నడిపించావు. వాక్య భాగంలోనికి వెలుచుండగా తండ్రి, నీవే మాతో, మా అందరితో మాట్లాడమని, వినే చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి ఒక్క హృదయంలో జరిగించమని, గలిబిలి చేస్తున్న దుష్ట శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ కార్యమును విడుదల చేస్తున్నాం ప్రభు. మీరే ప్రతి ఒక్కరిని దర్శించి, బలపరిచి, నిలబెట్టి, స్థిరపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాట మీరు చదువుకున్నారు కదా, ఒకసారి అందరు చదువుతారు. స్తోత్రం, స్తోత్రం. పెంతెకొస్తు దినం అనగా పెను మార్పు కలిగిన దినం కదా. ఇంకా చెప్పాలి అని అంటే సంఘం ఆవిర్భవించే దినం, లేకపోతే కొత్త నిబంధన, నూతన నిబంధన అమల్లోనికి వచ్చే దినం. సంఘము ఆత్మతో నింపబడిన దినము, వరాలతో నింపబడిన, అగ్ని అభిషేకం వారి మీదకి దిగి వచ్చిన. కొద్ది గట్టిగా మాట్లాడి ట్రై చేయండి. టిఫిన్ చేయలేదా అంటే? చేశారా? బాలేదా? మీ సౌండ్ కొద్దిగా బాగుంటే నా సౌండ్ కూడా బాగుంటుంది. చిరునవ్వుతో వినడానికి ప్రయత్నం చేయండి. మరీ సీరియస్గా బిగించుకొని ఉండకండి. దేవుని సన్నిధిలో ఏంటంటే మీ ఫేస్ అలా లేదే. పెళ్ళికి వెళ్తే భలేగా ఉంటారు, మళ్ళీ ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్కి వెళ్ళి ఇలా ఉంటారా? ఉంటారండి. మేడ అంతా వాసిపోయి ఉంటుంది, అంటే జిగ 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 జిగలాడుతూ ఉంటుంది. వేసుకొని ఇలా ఉంటారా? ఉండరా? అక్కడ ఉండకూడదు అని అక్కడ అక్క బాగున్నా, వదిన బాగున్నా అని బాగున్నా మరి అక్కడ కలకల కలకలు ఆడతారే. మరి ఇక్కడ ఎందుకు అంత డల్గా ఉన్నారు? అంటే దేవుని సన్నిధి అంటే సంతోషం లేదా? లేదండి. ఈరోజు అదే చెబుదాం అనుకున్నాను, కానీ పెంతెకొస్తు దినం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట మీరు చదువుకున్నారా? మీరు చదువుతారు కానీ కొంత ఆ గ్రహింపులోనికి రారు. మీరు చదువుకున్నారా? అక్కడ ఏమని రాశాడు అని అంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏంటేంటండి ఏక మనసుతో ఎడతెగక. స్తోత్రం, హల్లెలూయా. తన భార్య భర్తల్ని ఇద్దరు కలపడానికే అంటే తల ప్రాణము అంటారు కదా. చెప్పులు అరుగుపోతూ ఉంటాయి. వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళతో మాట్లాడాలి, ఆయన్ని పక్కన పెట్టి ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని సంజాయించాలా, ఈయన్ని కూడా సంజాయించాలి, ఈయన్ని బ్రతిమిలాడాలి. ఆయన తెలియదండి ఫస్ట్ గారు మీకు అని ఈవిడంటూ ఉంటది. అతనేమో ఇంకా పైన నెత్తి మీద కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. వీరిద్దరిని కలపడానికి ఎన్నో రోజులు కష్టపడితేనే కానీ కలపడానికి అవ్వట్లేదు సార్. ఈ ఏక మనసు అవుతారు అనేది గ్యారెంటీ లేదు. ఇద్దరు కలిసి ఉంటారు కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. మీరు అనుకుంటారు ఇప్పుడు చప్పట్లు కొట్టి పాడేశాం కదా, ఏక మనసు ఉందంటారా? మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి.
మీరు గట్టిగా చప్పట్లు కొట్టారు సుమి. ఆవిడ కొట్టండి 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 అంటుంటే మీరు కొట్టారుగా. ఏక మనసు ఉందా లేదండి? ఉందా ఉందా లేదండి? ఉందంట. ఏక మనసు ఉంది. ఉందా లేదమ్మా? ఆవిడ లేదంటుంది మీరు ఏంటి? ఉంటే కొడతా. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వీరి జీవితంలో ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయము 46వ వచనంలో ఏమని ఉంటది అని అంటే, లూకా సువార్త 9:46లో తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా అనే మాట ఉంటుంది. ఏంటి ఎవరిలో? ఈ 12 మందిలో. అంటే 12 మంది అంటే ఇంకా సున్నా లేదు అందులో. ఏంటి? సున్నా వస్తే ఎంత అవుద్ది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అపొస్తలుల కార్యంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఈ 12 మందిలో ఏమొచ్చిందంటే, నేను లేకపోతే అవ్వదు, నేను లేకపోతే జరగదు, నేను ఉంటేనే అన్ని. కానీ నేను గొప్ప అంటే, నేను డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప, నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను గొప్ప, నేను పాటలు పాడుతున్నాను కాబట్టి నేను గొప్ప అని వీరిలో వచ్చిందంట. మీలో కాదు. ఎవరిలో వచ్చింది? వీరిలో వచ్చిందంట. అది ఒకరోజు వచ్చిందంటారా? ఒకరోజు వచ్చి అది కామైపోయింది అంటారా? మరి ఎప్పటి నుంచో మమ్ముతుంది. ఏటనుకుంటున్నావు? పేదలు అనుకుంటున్నాడేమో. ఏటనుకుంటున్నావు? నేను నిలబడి వాక్యం చెప్పకపోతే అవుద్దేటి అని ఈయన అనుకుంటున్నాడేమో. మిగతా వాళ్ళు రకరకాల తలాంతులు ఉంటాయి కదండి. ఎందుకుంటావు? అందరికీ దేవుడు రకరకాల తలాంతులు ఇచ్చాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను కదా. ఈ 5,000 తెలుసండి? తెలుసు కదా? తెలుసు. ఈ 5,000కి కూడా పోటీలు వచ్చాయంట. నేను గొప్ప అంటే మీకు బాగా తెలుసు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈడు లేచాడంట. ఎవడీడు? ఈడు లేచాడంటే, రే ఏటనుకుంటున్నావు? నేను లేకపోతే ఈ 4గిటికి అసలు బలమే లేదురా. పిడికిలు ఇలా బిగించి ఇలా కొట్టండి ఎలా ఉంటది, నా సపోర్ట్ తీసుకోండి ఇలా కొట్టండి ఎలా ఉంటుందో అన్నాడంట ఈడు. అవునా కాదా? ఇది లేకపోతే ఇలా కొట్టండి ఎవడైనా సరే వ్రేలిరిపోద్ది. ఇలా సపోర్ట్ ఇవ్వండి, దుమ్ములిరిపోద్ది. దేవునికి స్తోత్రం. ఫైటింగ్ చేయలేదా ఇప్పుడు? చేసే ఉంటారు ఇంట్లోని. ఒక ఆయన పేరు రవి, చచ్చిపోయలేని నా ఫ్రెండే. ఆడు బ్లాక్ బెల్ట్ అంట. ఒకరోజు ఇంటికి వెళ్ళేటప్పటికి అలా ఆవిడకి చూశాను. మంచి స్నేహితుడు అండి, పరిచర్యలో బాగా హెల్ప్ చేసేవాడు మన పాస్టర్ గారికి. ఒకరోజు వెళ్ళేటప్పటికి మొహం నిండా ఏంది ఏమంటారు బాగా ఏట్రా అంటే ఆవిడ ఏడుస్తుంది. అంటే బాగా కొడేశాడు ఈయన. ఈ ఇద్దరు భార్య భర్తలు ఎలాగంటే 5 నిమిషాలు సంతోషంగా ఉంటారు, 6 నిమిషాలు కొట్టుకుంటారు. అప్పుడు అన్నాను, రవి నువ్వు నేర్చుకున్న ఇది ఊరికే పోలేదు, బాగా పనిచేస్తుంది అన్నాను. ఏటి రవి అంటే, లేకపోతే ఏంటయ్యా నువ్వు బ్లాక్ బెల్ట్ అయ్యేది, నువ్వు నేర్చుకునేది మీ ఆవిడ్ని కొట్టడానిక? ఎవరినైనా నిన్ను కొట్టడానికి వస్తే నువ్వు అన్ని నుంచి తప్పించుకోవడానికి, కానీ మీ ఆవిడ్ని కొట్టడానికా అని అంటే ఏదో రీజన్ చెప్తారు కదా. కొట్టినోడు ఏదో రీజన్ చెప్పడా? ప్రభు నామానికే మహిమ. ఇలాంటి వాళ్ళు మన చర్చిలో లేరనుకోండి, అప్పుడప్పుడు కన్నాలు అయిపోతుంటాయి తప్ప. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈయన అలా అన్నాడంట, నేనే అన్నాడంట ఈడు. అంటే ఈడు ఊరుకుంటాడా? ఈడు లేచాడంట, అరే నువ్వేదో పెద్ద గొప్ప అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఎవరినైనా సరే ఇలా చూపించేటప్పుడు ఇలా అంటారా? ఇలా అని మాట్లాడతారా? నువ్వు అని చూపించేటప్పుడు ఇలా అంటారా? నన్నేరా
ఏటనుకున్నాం? ప్రతిదానికి ఇలా చూపించాలంటే ఎవడో నేనే నిన్ను అంద అని ఈడంటే ఈడు ఊరుకుంటాడా? ఈడు ఊరుకోడు కదా. ఈడు లేచాడంట, సరే రండ్రా మీరు ఇద్దరు ఏదో రెచ్చిపోతున్నారు కదా, సరే రండి అందరు కొలుసుకుందాం రండి అన్నాడంటే, ఈడు లేచి అందరూ ఎవరు హైట్ చూద్దాం రండ్రా అన్నాడంట. ఈడే కదా కొద్దిగా హైట్గా ఉంటాడు. ఈడున్నాడు కదా, ఈడు ఊరుకుంటారు. మీ ముగ్గురు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అసలు వివాహం అంటే ఏంటనుకున్నాం? వివాహము అనే విషయంలో ఇది కూడా తప్పు చదువుతారు కానండి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది కాదు. అదేంటి తప్పుగా చెప్తున్నాడు అంటారా? ఘనమైనదిగా ఉండవలెను అని దేవుడు చెప్పాడు. ఇది చదువుతారా? ఎబ్రీ రాసిన పత్రిక 13 చదవండి. 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కలం ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండాలి. ఘనమైనది అంటే మన పాత్ర లేదు. ఘనమైనదిగా ఉండాలి అని అంటే నీ పాత్ర ఉంది. చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని అంటే దాని అర్థం ఏంటి? మనమే చూసుకోవాలి. అది ఘనమైనదిగా చూడాలి, అది ఘనమైనదిగా ఉండాలి. అది ఘనమైనది అని ఆ పదం తీసేసి ఘనమైనది అంటాడు. కాదు కాదు, ఘనమైనదిగా ఉండేటట్టు ఎవరు చూడాలి? లేనిపోని తీసుకొచ్చి వివాహము ఘనమైనది అంటాడు. దేవునికి స్తోత్రం. అది వివాహ గురించి మనకి మెసేజ్ కాదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. వీడు ఏమన్నాడంటే వివాహము ఘనమైనదిగా ఉండవాలని అని దేవుడు చెప్పాడు. సరే, అదే చెప్పినట్టు ఘనమైనది అన్నారు కదా, మరి వివాహంలో ఎప్పుడైనా సరే ఉంగరం పెడతారు కదా, మరి నీకు పెడతారా నీకు పెడతారా నీకు పెడతారా ఎవరు పెడతారు చెప్పండి రా అన్నాడంట. ఈడు ఎవరికి? నాకే ఏటనుకుంటున్నావు అనేసి ఈడన్నాడంట. ఈడు ఊరుకుంటే పొట్టోడు గట్టోడు అంటారు కదా, నాకులాగా. నాకు మొన్న పెళ్ళికి వెళ్తే నాకంటే చిన్నోళ్ళు బట్టతలు వచ్చేసి అన్ని ఉంటే ఎదురుగా చెప్తున్నాను, వీళ్ళు నాకంటే చిన్నడి నాకంటే చిన్నడు అంటూ ఉన్నాను. అంటే వాడు కింద మీద చూస్తున్నాడు, కింద మీద చూసి మనసులో ఆడ పక్కోడికి చెప్తున్నాడు, పొట్టోళ్ళు అంతేనండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పొట్టిది కదండి, ఈ లేచి మాట్లాడారు. మీరు నలుగురు మాట్లాడుతున్నారు నిజమే, నేనేదో పొట్టిగా ఉన్నానని మీరేదో మాట్లాడేస్తున్నారు, నా తక్కువ తినేస్తున్నారు. కానీ ఎవడైనా సరే పెద్దోడు రాగానే నమస్కారం పెడతారా లేదా? నమస్కారం పెడితే ఇలా పెడతారా ఇలా పెడతారా? ఎవరి ముందు ఉంటాడు అన్నాడు సార్. ఎవరి ముందు ఉంటాడు? నేను ఉంటేనే కానీ అవును ఇలా పెట్టండి పెట్టి చూడండి అన్నాడంట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఉండవలసిన విలువ వాళ్ళకి ఉంది, ఏ పిలుపు ఉండవలసిన విలువ వాళ్ళకి ఉంది. కాబట్టి పిలుపుకు తగ్గట్టు మనం బ్రతకాలి. వాక్యం చెప్పేవాడే గొప్పవాడు, ప్రార్థన చేసేవాడే గొప్పవాడు, లేకపోతే ఆరాధన నడిపించేవాడే గొప్పవాడు, సువార్త నడిపించేవాడే సువార్త చెప్పేవాడే కాదు కాదు కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు. ఆ పిలుపునకు తగినట్టుగా మనము జీవించాలి. స్తోత్రం. అయితే వీలో ఏమొచ్చిందంట? నేను గొప్ప అంటే నేను గొప్ప గొప్ప కాదండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారనంటే, ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఈ చిన్న పిల్లల్ని నా పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడు అని అంటూ కింద వచనంలో ఏమన్నాడంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. అదేనా ఉంటది. 46 నుంచి కిందకి చదువుకున్నాం కదా. ఓకే, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండెనో వాడే గొప్పవాడు. అంటే చిన్నవాడుగా ఎవడైతే ఉంటాడో వాడే గొప్పవాడు అని వారిని అర్థమైనట్టు మాట్లాడంట. ప్రభునామానికి మహిమ. 22వ అధ్యాయం 24వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. తమలో ఎవడు గొప్పవాడు అటు వివాదం వచ్చిందంట. ఏంటి ఇక్కడ చిన్న ఆలోచన వచ్చింది, అక్కడంటే వివాదమే.
అంటే గొడవలే దేవునికి స్తోత్రం. ఏంటనుకోండి, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అని గొడవలే వచ్చేసిందంట. ప్రభు నామానికి ఏమై. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మేడగదికి ఎక్కేశారో అక్కడ వ్రాయబడిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? వీరందరూ ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వివాదాలన్నీ ఏమైపోయాయి? తొలగిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పోయాయి సార్. మేడగదికి ఎప్పుడైతే ఎక్కేశారో పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు ఆ 10 రోజులు ఉపవాసముతో ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే మేడగదికి ఎక్కాడో అప్పటి నుంచి వారిలో ఏమొచ్చిందంటే ఏక మనసు వచ్చేసింది దేవునికి. హల్లెలూయా. అప్పుడు మొదటి సంఘంలో దేవుడు అద్భుతాలు చేశారు. అభిషేకము దిగి వచ్చింది, అగ్ని అభిషేకం దిగి వచ్చింది, వాక్శక్తితో నింపబడ్డారు, వరాలతో నింపబడ్డారు, బహుగా వాడబడ్డారు అని చెప్తే నిజమే. కానీ ఎందుకు దిగి వచ్చాడు అని అంటే వారిలో ఏక మనస్సు ఉందంట. స్తోత్రం. అపొస్తలుల కార్యంలోనే 4వ అధ్యాయంలో 32వ వచనంలో ఈ విధంగా ఉంటది. విశ్వసించిన వారిలో ఏంటి? ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట అండి. సంఘంలో ఏముండాలి అని అంట? ఏక హృదయం ఉండాలంట. ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ప్రభు నామానికి మహిమ. ఏక మనసు లేకపోతే, ఏక హృదయం లేకపోతే, ఒకరినొకరు ఏకీవించకపోతే పరిశుద్ధాత్మ కార్యము జరగదు. పరిశుద్ధాత్మ కార్యము జరగాలంటే, నాలో జరగాలంటే, మీలో జరగాలంటే, మనందరిలో జరగాలంటే, సంఘంలో జరగాలంటే మీరు నేను ఏమవ్వాలి? ఏక మనస్కులై ఉండాలి. కూర్చుంటాం, ఎవరి మనస్సు వారిదే, ఎవరి పద్ధతి వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరికొకరు సమ్మతించరు, ఎవరొకరు ఏకీవించరు. ఆయన ఆలోచన వేరు, నీ ఆలోచన, నా ఆలోచన వేరు, మీ అందరి ఆలోచన వేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు? పరిశుద్ధాత్మ గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి అనే మాట ఏక మనసులో ఎందుకు తీసుకొచ్చాడంటే సహిస్తేనే తప్ప ఏక మనసు రాదు అని దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. నేను చెప్పమంటేనే మీరు చెబుతున్నారంటే ఆ క్రెడిట్ అంటే నాదే. దేవునికి ఇస్తాను. మీరు చెప్పకుండానే చెబితేనే మీ మీద పడుతుంది. ఒక రూపాయి పడుతుంది కదా. ఏసు రక్తమే. మంచి మనుషులందరూ స్తోత్రం చెప్పి నవ్వుతూ చెబుతా. 5వ అధ్యాయం 12వ వచనంలో అపొస్తలుల కార్యంలో అక్కడ ఏమని ఉంటదంటే ప్రజల మధ్య అనేక సూచక క్రియలు మహత్కార్యములను మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి అని. ఎవరి గురించి సార్ ఇది? సంఘాన్ని గురించి అండి. మొదటి సంఘం గురించి మాట్లాడుతున్న మాట అండి. మనము సంఘమే అని చెప్పుకుంటాం, మనము సంఘస్థులే అని చెప్పుకుంటాం, మనం విశ్వాసులమనే చెప్పుకుంటాం, కానీ ఏక మనసు ఉండదు, ఒకరికొకరు మాట ఉండదు, ఒకరికొకరు పొత్తు ఉండదు, ఒక కుటుంబానికి ఒక కుటుంబం పొత్తు ఉండదు. ఎక్కడికి వచ్చి మాత్రము హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి పొత్తు ఉండదు. ప్రార్థన చేస్తున్న వారులారా, ఉదయాన్నే లేచి 2:30కే ప్రారంభం చేసి ప్రార్థనలో గడుపుతున్న వారులారా, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ఏక మనసు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయలేడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బైబిల్లో ఎలాగుంటది అని అంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 32వ వచనం, 32వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను. అక్కడ ఒకడు 1000 మంది ముందు నుంచి చదివండి.
ఒకడు ఎట్లు 1000 మంది తరుమును. అదే లెక్క మారిందండి, లెక్క తేడా ఉంది కదండి. స్తోత్రం చెబుదాం. మీరు చెబితేనే పడుకున్న వాళ్ళు లేస్తారు, లేకపోతే మీరు జోజో పాప లాలి కొట్టినట్టు అవుతారు. అప్పుడప్పుడు అరుస్తూ ఉంటే గబుక్కుమని ఆరు లేస్తారు. దేవునికి ఇష్టం. మీరు నా వైపు చూడండి, ఎటువైపు చూడొద్దు. ప్రభునామానికి మహిమ. హల్లెలూయా. 6 గంటల వరకు పడుకొని ధీమాగా తీరిగ్గా తయారయ్యి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా నా యేసు రక్తం వేసింది. మొన్నట్లాగా 2 ఏసీలు ఆపేస్తే అప్పుడు ఏ నిద్ర రాదు. ఎక్కడున్నావు ఇప్పుడు? మీరు చెప్పండి, మీకు బాగా లెక్కలు వచ్చు కదా. ఒకడు 1000 మంది తరిపితే ఇద్దరు ఎంతమంది అవ్వాలి? లెక్కలు చెప్పాలి సార్. 2000 మంది అవ్వాలి. కానీ లెక్క మారింది కదా. అంటే 10 రెట్లు బలాన్ని పెరిగిపోయిందండి, 10 రెట్లు శక్తిని పెరిగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. సింగిల్ గా ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేయండి. 2 ముగ్గురు కూడి ఏకీవించి అని చెప్పాడు కదండి. 2 ముగ్గురు అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు. స్తోత్రం. ఇంకోటి చెప్పనా, బహుశా మీరు హోటల్కి వెళ్ళి కలిసి భోజనం చేస్తారు, పిక్నిక్ కి కలిసే వెళ్తారు, ఒక దగ్గర అన్ని కుటుంబాలు కలిసి ఒకే దగ్గర భోజనం చేసి కొన్ని రోజులు గడుపుతారు. కానీ అందరు కలిసి ప్రార్థన చేయరు. చేస్తారా? చేయరు. మీరు భోజనం చేసినా విడుదల రాదు, మీరు ఏకీవించి తిరిగినా మీకు ఆ విజయము రాదు. అందరూ కలిసి ప్రార్థన చేస్తేనే విడుదల వస్తుంది, విజయం వస్తుంది. శత్రు కోట గోడని కూలిపోవాలంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తేనే అవుతుంది. అది ఎంత సులువుగా చిక్కులు పెట్టాడంటే, మీరు కలిసి భోజనం చేయండి, కలిసి తిరగండి, కలిసి ఉండండి, కలిసి వెళ్ళండి అంటాడు. కానీ కలిసి ప్రార్థన చేయొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వడు. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇంట్లో భార్య, భర్తలు, పిల్లలు అందరు కలిసి ప్రార్థన చేశారా? 1 గంట సేపు ఎప్పుడైనా చేశారా? మీరే 1 గంట సేపు ప్రార్థన చేస్తారు, మీరు ఒక్కరే ప్రార్థన చేస్తారు. మీకు ఒకవేళ అడిగితే మీకు ఏం తెలుసండి, మా ఆయన 12 గంటలకు వస్తాడు, నేనేమో అందుకే టైం సెట్ అవ్వట్లేదండి, మేము ప్రార్థన చేయట్లేదు అందుకే అంటారు. టైం సెట్ అవ్వదా? టైం దొరకదా ఎప్పుడైనా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయడానికి? కుటుంబంలో ఇన్ని ఒత్తిడి ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే, సాతాను మిమ్మల్ని నలగొట్టుంటే, ఆ సాతాను శక్తులను నీ ఒక్కడి వల్ల అవ్వట్లేదు కదా, నీ ఒక్కడి వల్ల విజయం రావట్లేదు కదా, ఒక్కడి వల్ల పరిష్కారం రావట్లేదు కదా, ఇద్దరు కలిసి కదా. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? ఇద్దరు కలిసి ఉంటే మంచిదే కదా అన్నాడు. ప్రసంగి 4:9. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగానే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు. 12వ వచనములో ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి నిద్రింపగలరు అన్నాడు. ఓకే అది పెళ్లి వరకు ఎందుకు వెళ్ళిపోతారు? మనకు కావాల్సింది ప్రార్థన, పెళ్లి కాదు. ఎందుకు ఒక్కరుగా ఉన్నవారిని, సింగిల్ గా ఉన్నవారిని దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఇద్దరిని ఎందుకు పెట్టాడు, ఇద్దరు ఎందుకు చేశాడు అని అంటే, మీ ఇద్దరు కలిసి ఒకరినొకరు కుట్టుకోవడానికి కాదు, మీరిద్దరు కలిసి అపవాదిని చెతగొట్టాలి. స్తోత్రం. ఒకరి మీద పడ్డాడనుకో, సింగిల్ గా ఉంటే వాడు జయిస్తాడు, కాబట్టి మీరు ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి వాడిని జయిస్తాడు అని అన్నాడు కదా. 127వ కీర్తనలో ఏమని ఉంది? గుమ్మంలో అపవాది ఉన్నాడంట, అది గుమ్మంలో కాచుకొని ఉన్నాడంట.
మీరు చివరి మాట చదువుతారు ఒకసారి. ఎవడున్నాడంట గుమ్మంలో? ఏ ఇంట్లో ఉన్నాడు? యెహోవా కట్టిన ఇంట్లోనే ఉన్నాడు. ఎవడు గుమ్మంలో ఉన్నాడు? మీరు అంటారు కదా, ఆశీర్వాద వచనం పలుకుతారు కదా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో, మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదురు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించండి. అక్కడ లోపలికి ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గుమ్మంలో ఒకడు ఉన్నారు కదా, ఆడు ఉన్నాడు, కాసుకొని ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? ఎరుకో నుంచి, అంటే ఆ యెరూషలేము నుంచి ఎప్పుడు బయటికి నువ్వు వస్తావా, నేను పీక పట్టేసి చెత్త కొట్టేసి బట్టలు లాక్కొని దిగంబరిగా చేసేద్దామని ఆడు ఎదురు చూస్తున్నాడు కదా. ఆడు మామూలోడు కాదింట, ఆడు గర్జించు సింహం వలె ఆడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడంట. ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా పోరాడితే మంచిదా, ఇద్దరు పోరాడితే మంచిదా? ఏదైనా తోటలో అమ్మ మోసపోవడానికి కారణం ఏంటంటే సింగిల్ గా ఉంది. ఎందుకుందో తెలియదు, సింగిల్ గా ఉందంట. ఎవరితో ఉండాలా? అందుకే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి, కలిసే తిరగండి, దేవునికి స్తోత్రం. కలిసే వెళ్ళండి, ఏ గొడవలు రావు. డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటారు కదా, ఇలా నక్కి చూస్తూ ఉంటాడు. వాడు గుంపు కూడా ఉంటాయి, అటాక్ చేస్తాడా? చేయడు. ముందు చెదరగొడతాడు. చెదరగొట్టిన తర్వాత ఏదైతే సింగిల్ గా బయటకు వస్తుందో, మీరు అనుకుంటున్నారు కదా, నేను రాను, నేను ప్రార్థనకి రాను, నా ఇష్టం అంటారు కదా, సింగిల్ గా ఉంటారు కదా. ఆడు పీక పట్టేసి చిత్త కొట్టేసి కొరప్రాణంతో కొట్టేసి హాస్పిటల్ వేసేసి, మా వల్ల కాదు, మా ప్రయత్నాలన్నీ మేము చేసాం, అంతా దేవుడి చిత్తమే అని అంటే అప్పుడు దేవుడు కనబడతాడు. అప్పుడు వరకు నా ఇష్టం, నాకు నచ్చితే వెళ్తాను, లేకపోతే మీరు పిలిస్తే నేను రాను. సింగిల్ గా ఉంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా, ఆడ అటాక్ చేయడానికి ఇంకా దగ్గర పడుతున్నారని. అంతే కదా. అందుకే సింగిల్ గా ప్రార్థన చేయొద్దని కాదు, యేసయ్య ఒంటరిగా కూడా ప్రార్థన చేశారు. ఒంటరిగా ప్రార్థన చెయ్యాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చెయ్యాలి. ఒంటరిగా ప్రార్థన చేస్తే 1 రెట్లు మాత్రమే, 1000 రెట్లు మాత్రమే, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 10,000 రెట్లు. బలం పెరిగిపోద్ది, విజయం పెరిగిపోద్ది, విశ్వాసం పెరిగిపోద్ది, శక్తి పెరిగిపోద్ది, అపవాదిని ఓడించడానికి అవకాశం కలుగుతుంది. వారిలో భేదాలు ఉండేది, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేడగదికి వెళ్ళిపోయారో వాళ్ళు ఏక మనసు వచ్చేసిందంట. దేవునికి ఇష్టం, ఏక హృదయము వచ్చేసిందంట. ఆయన నాతో మాట్లాడుతూ 3-4 నెలలు అయిందండి, నా గ్రూప్ అంతా సైడ్ చేశారండి అన్న. గుర్తుందో లేదా? నా టీంలో ఎంతమంది అయితే ఉండేవారు, ఇప్పుడు నా టీంలో ఉన్నవారు వేరే వైపు వెళ్ళిపోవడానికి కొంతమంది అలా కాడకురు అయ్యారండి అని ఆయన చెప్పారు. ఎందుకని? ఆయనతో పాటు వారు ఏకీవించట్లేదు కాబట్టి అందులో ఉన్న కొంతమందిని బయటికి, ఆ గ్రూప్ లో ఉన్న కొంతమందిని బయటికి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఏకీవిస్తే అలా చేయరు కదా, ఏకీవిస్తే అలాగా చేయరు కదా. అందుకే చెప్తున్నా, ఏ సంఘంలో అయితే ఏక మనసు ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి. తరచుగా చూస్తున్న మాటే కదా 33వ కీర్తన, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటూ, అది అహరోను తల మీద పోయబడి గడ్డ మీద కారి అంచుల వరకు దిగజారి పరిమళ తైలాభిషేకముతో పోలి ఉంది అంటారు. ఇంకా అక్కడ ఆ సియోను హెర్మోను మంచు వలె ఉంటదంట. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండాలని, ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ దేవుని. మీరు గొడవాడుకొని నేను అడ్డుకోను,
మీరు భార్యాభర్తలు గొడవ ఆడుకుంటారా, కొట్టుకుంటారా, మీరు ఎడముఖం పెడముఖం అని మాట్లాడుకుంటూ ఉంటారు, మీ ఇష్టం. కానీ ఆశీర్వాదం అయితే ఉండదు అక్కడ. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉంటది. ఎక్కడైతే ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి మనం అవకాశం ఇచ్చేవారుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడం మన వల్ల కాదంట బైబిల్ చెప్తుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనం అనుకుంటాను. మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకైతే తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ప్రార్థించడానికి తానే మన పక్షంగా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే మన సహాయకుడు అండి. మన బలహీనతలో సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే సర్వ సత్యమునకు నడిపించే దేవుడు మనకు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో అప్పుడే మనం పరిశుద్ధాత్మ సహాయమును కోరుకోవాలి. స్తోత్రం. ఆయన వస్తే మన బలమైన కార్యము జరిగిస్తాడు. అప్పటి వరకు ఫిరిగివాడండి ఎవడు? అప్పటి వరకు ఫిరిగివాడు పేతురు. పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చిన తర్వాత స్తోత్రం ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి, దానికి మేము సాక్షులం. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు జీవాధిపతిని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులం అంట. 2:24 అంట అనుకుంటాను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. స్తోత్రం. ఇది మాట్లాడుతుంది దైవం. పిరికివాడు అంటారు కదండి మీరు. భయపడి 3 సార్లు బొంకారని మీరు అంటారు కదండి. మేమే ధైర్యవంతులు, మాకంటే ధైర్యవంతులు ఇంకొకడు లేడని మీరు అనుకుంటారు కదా. ఆ వ్యక్తే మాట్లాడుతున్నమాట. యేసయ్యని చంపేసిన తర్వాత వీరిని కూడా చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నా వారి ముందే నిలబడి మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 18వ వచనంలో వారిని గద్దించారు. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా. ఎవరు సార్ తిరిగివాడు అంటున్నారు కదా, వీలే. ఎట్ట ధైర్యం వచ్చింది? ఎట్ట ధైర్యం వచ్చింది సార్? దేవుని అభిషేకం వచ్చింది. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు. దేవుని ఆత్మతో ఎప్పుడు నింపబడ్డారు? ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, తెగక ప్రార్థన చేసినప్పుడు, ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు, ఏక మనస్కులై వారు జీవించినప్పుడు. దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు కదా. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉంటే ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఎవడొచ్చినా ఆయన ఇంకా చూసుకుంటాడు కదా. అందుకే కీర్తనకారుడు అంటాడు, మనుషులు మా మీదకి వచ్చినప్పుడు యెహోవా మాకు తోడై ఉండని ఎడల వారు ప్రాణముతోనే మృంగి వేసి. ఆయనే తోడై లేకపోతే మనం ఇంతవరకు, పరిశుద్ధాత్మ తోడు లేకపోతే ఇంతవరకు ఉండలేం. మీరే పాడతారుగా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను
హల్లెలూయా. శరణంలో ఏముంటది అని అంటే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, బ్రతుకునావా పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసినను, నీ మాట నీ తోడు చాలు, నేను బ్రతికేస్తాను దేవుని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తోడు లేకపోతే ఇంతవరకు మనం ఉండలేం కదండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అవసరం కదా. ఎప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుందో తెలియదు, కానీ ప్రభువారు చెప్పిన మాట, మీ కొరకు వాగ్దానము చేయబడిన నా నోట మీరు విన్న ప్రతి ఆ వాగ్దానం మీ మీదికి రావాలంటే మీరు కనిపెట్టి ప్రార్థన చెయ్యండి అని ప్రభు చెప్పిన తర్వాత తేదీ చెప్పలేదు సార్, సమయము చెప్పలేదండి, రోజు చెప్పలేదు, కానీ మేడగదికి వెళ్ళిపోయే ప్రార్థనలో కనిపెడతారు. ఎందుకు వారు అంతగా కనిపెడుతున్నారు? 10 రోజులు ఉపవాసం ఉండి ఎడతెగక ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేము. పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య చేయలేము కాబట్టి, పరిశుద్ధాత్మ లేకుండా మన విజయాన్ని సాధించలేము కాబట్టి, పరిశుద్ధాత్మ లేకుండా మనం నడవలేము కాబట్టి. అందుకే కదా, ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. ఎవరి చేత నడిపించబడాలి? ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ మనలో ఉండి నడిపిస్తున్నాడు. ఎలా మాట్లాడాలో ఆయనే నేర్పిస్తున్నాడు, ఆయనే వాక్కును అనుగ్రహిస్తున్నాడు. ఆయన లేకుండా మనం ఏమి చేయలేము సార్. ఆత్మ కొరకు మనం ఆరాటపడుతున్నామంటే లేదే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో అబద్ధం ఆడడానికి ఇద్దరు ఈ ఏకమయ్యారని బైబిల్లో ఉంటారు. అననీయ అని ఒక మనుషుడు ఉండేను, ఏకమై పొలమమ్మేను, ఏకమై పొలమమ్మేను. ఇద్దరు కలిసి అమ్మారు, కలిసి అబద్ధం చెప్పారు. కాబట్టి ఇద్దరు కలిసి చచ్చారు. మనం ఏకమైతే దేని కొరకు ఏకమవ్వాలి? ప్రార్థన కొరకు మాత్రమే ఏకం, పరిచర్య కొరకు మాత్రమే ఏకమవ్వాలి, సేవ చేయడానికి ఏకమవ్వాలి, ఒక ఆత్మను బలపరచడానికి ఏకమవ్వాలి, ఒక ఆత్మను నడిపించడానికి ఏకమవ్వాలి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఏకమవ్వాలి సార్. ఒకరిని పడగొట్టడానికి కాదు, పాపము చేయడానికి కాదు, ఇంకొకటి చేయడానికి కాదు. స్తోత్రం. కొంతమందిని తాగితే ఒక పక్కన ఉంటేనే గాని ఇంకొకరు పక్కన ఉండాలి. మరే రారా అనేసి కూర్చోబెట్టి ఆడిని కొద్ది పోసి ఒకడే తాగలే. దీనికి ఏక మనసు ఎందుకంటే, దీనికి ఐక్యత ఎందుకు సార్? దేనికి ఉండాలి? గొడవడ్డానికి, ప్రార్థన చేయడానికి. స్తోత్రం. ఎంత అర్ధరాత్రి అయినా పర్లేదు, రండి ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం. ఒక అరగంట అయినా ప్రార్థన, ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఒక అద్భుతం జరగాలన్నా, ఆత్మకార్యము జరగాలన్నా మనం ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలని, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కార్యం చేశారు? అన్నిటికీ మనకి సమయం ఉంటుంది, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు సార్. ఇద్దరు కలిసి భోజనం చేయట్లేదండి, ఇద్దరు కలిసి ప్రయాణం చేయట్లేదా, ఇద్దరు కలిసి ఇంకో దగ్గరికి వెళ్ళట్లేదా? చేస్తున్నారుగా, కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయట్లేదా? ఎందుకని? ప్రభువుని అంగీకరించిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఏక మనసుతో ప్రార్థించిన దాఖలు లేవు కదా. ఉందా? స్తోత్రం. నాకు చాలా ఆశ్చర్యమైన కలిగించే మాటలు ఏంటో తెలుసా? వారు 120 మందిలో ఇంకో 2వ మనసు లేదటండి. దేవునికి ఎట్లేదు? 2వ మనసు లేదు, ఏక మనసు అంట. దేవునికి ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు ఒకసారి ఆలోచించి. వారిలో గొప్ప గొప్ప వారు ఉండొచ్చు, ప్రవచనలు చెప్పేవారు ఉండొచ్చు, చదువుకున్న వారు ఉండొచ్చు, జ్ఞానవంతులు ఉండొచ్చు. వీరందరిలో ఏమొచ్చిందంటే ఏక మనసు వచ్చిందండి. స్తోత్రం.
మీరు బయట పెద్దవారే, బయట గొప్ప గొప్ప ఉద్యోగంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నవారే, కానీ దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన వాటిలో పరిచర్యలో అందరూ ఏకమైపోవాలి కదా. స్తోత్రం. మన టార్గెట్ ఏంటంటే మనం అందరం కలిసి వాడిని చెదగొట్టాలి. తెలిసాలా? కానీ ఆడు తెలివైనడు, విడివిడిగా చేసి మనల్ని చితక్కొట్టేటట్టు చేసుకుంటున్నాడు. మనమే అరుచుకునేటట్టు ఆడు చేస్తున్నాడు. ఆడు నారదుడు ఎవడంటాడు కదా, ఎవడాడు? ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ పెట్టేసి వాడు అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. యేసు రక్తం ఇచ్చి హల్లెలూయా. నేను ఒప్పుకుంటున్నాను మీరు గొప్పవారే, నేను ఒప్పుకుంటున్నాను మీరు ఉన్నత స్థాయిలో ఉన్నవారే, నేను ఒప్పుకుంటున్నాను మీరు బహుగా వాడబడుతున్నవారే, మీరు వయసులో పెద్దవారే, మీరు జ్ఞానంలో పెద్దవారే, మీరు చదువులో పెద్దవారే. అయితే నేను ఒక మాట చెబుతున్నాను, మనము ఏకీవించుట వలన ఏమైనా గౌరవం తగ్గిపోద్దా? ఏమండి, మీ ఇమేజ్ ఏమైనా తగ్గిపోద్దా? చెప్పండి సార్. మీ హోదా ఏమైనా తగ్గిపోద్దా? మీ ధనం అయినా తగ్గిపోద్దా? మీరు గౌరవం ఏమైనా తగ్గిపోద్దా? ఏమి లేదు సార్. మనం ఏక మనసుతో కానీ ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, అగ్ని అభిషేకం దిగి వస్తుంది. అగ్ని దిగి వస్తే ప్రతి పాపమును కాల్చివేయబడుతుంది, ప్రతి దురాత్మలను కాల్చివేయబడుతుంది, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది, పరిశుద్ధాత్మ కార్యమును అనుభవించగలం, దేవుని వరాలతో మనం నింపబడగలం. అలా నింపబడిన వారే వాక్యమును ప్రకటిస్తే ప్రతి ఒక్క హృదయం కరిగిపోతాయి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుతారు, ప్రభు చెంతకు ఆకర్షించబడతారు, అనేక మంది సంఘంలో చేర్చబడతారు. ఈ కార్యము జరగాలంటే ఆత్మతో మనం నింపబడాలి, ఆత్మతో నింపబడాలంటే మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి. అడిగి తెలిసి ఇది జరుగుతుందని, ఇది జరుగుతుందని అడిగి తెలిసి ఒకరిని ఒకరు సమ్మతి లేకుండా చేస్తున్నాడు, ఒకరినొకరు ఏకీవించకుండా. వీళ్ళు కలిస్తే ఆత్మ దిగి వచ్చేస్తుంది, ఆత్మ దిగి వస్తే ఆత్మ కార్యాలు నేను పట్టుకోలేను, అనేక మంది సంఘంలో చేర్చబడతారు, అనేక బంధకాలు తెగిపోతాయి, దేవునికి ఇస్తాడు. అది తెలిసి నీకు చెప్పాల్సింది నీకు చెప్తున్నాడు, ఆయన చెప్పాల్సింది ఇద్దరు తగాదాలు పెడుతున్నాడు. మరి ఇవన్నీ తెలిసి పాకిస్తాన్ వాడికి ఎందుకు సపోర్ట్ ఇస్తారు? ఈ ఇద్దరు ఇండియన్స్ కలిసి పాకిస్తాన్కి అడిగింది సపోర్టు. వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చెయ్యాలి? ఒక దినాన నడుచుకుని వెళ్తూ ఉంటే ఒకడు ఫిలిస్తీయుడు, ఒకడు ఐగుప్తుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కొడుతున్నాడంట. కొడతా ఉంటే మోసే చూశాడంట, ఓ రే రే మా వాడిని నువ్వు కొడతావా అని ఒక్క దెబ్బతో కొట్టేసి ఇసుకలో పాతి పెట్టాడంట. ఆ రోజు ఉండాలి కదా, మా ఊడిని నువ్వు కొడతావని. దేవునికి స్తోత్రం. పెళ్లికి వెళ్ళాం కానీ సుఖం లేకుండా అయిపోయింది. ఆడ తక్కువ మార్పు తేవడం ఏంటి, ఇక్కడ ఆడవడం ఏంటి, ఆ రోజంతా భోజనం లేదు. అరే ఆడ తక్కువ మార్పు నవ్వడానికి కాదు, అదే రక్త సంబంధం. ఆయనకి తక్కువ వస్తే ఈవిడ ఆడవరేటండి. అదే సార్ మావోడని ఏక మనసు మన్నని. మరి మనం సంఘస్థులు ఒకటి అనుకుంటే ఆ పౌరుషం మనలో ఉండాలి కదా, ఆ రోషం నాలో ఉండాలి కదా, మనం ఇద్దరు కలిసి వాడిని చితగొట్టాలని ఉండాలి కదా. అలా ఉండదు. ఒకడే మాడ పార్టీ. ప్రభు నామానికి మహిమ కలుగును. స్తోత్రం. ఇంకోటి చెప్పనా, ఈ ప్రపంచ ప్రార్థన దినాన్ని స్థాపించింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? 250 దేశంలో ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. ఒక దేశానికి ఇంకో దేశానికి కలపడానికి శత ప్రయత్నం చేస్తున్నారు కదా. అన్ని దేశాలు ఒకే రోజు ఒకే తేదీన అందరూ కూడి అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రార్థన చెయ్యగలిగేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవడో తెలుసా? ఒక దైవ సేవకుడు అండి, ఒక దైవ సేవకుడు సార్. ఇప్పుడు ఒక సంఘానికి ఒక సంఘం ఐక్యత ఉండదు. ఒక ఫాస్ట్ గారికి ఇంకో ఫాస్ట్ గారికి ఐక్యత ఉండదు. ఇలాంటి పరిస్థితిలో
ప్రపంచమంతా లేకపోతే అన్ని దేశాల్ని ఐక్యపరిచి ఒక తేదీని కేటాయించి ఒక తేదీని నిర్ణయించి మనమందరం ఈ పెంతెకోస్తు దినాన మన ప్రార్థన చేయాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడు. అలనాడు చేసిన దేవుడే ఇప్పుడు కూడా చేస్తాడని ఈ ఐక్యతలోనికి తీసుకొచ్చిన వాడు ఒకే ఒక దైవ సేవకుడు. ఆయన పేరే జకరియా టానిఫామ్స్. జకరియా టానిఫామ్స్ అండి, యోహాను కాదు. జకరియా టానిఫామ్స్ తెలుసా? చాలా మందికి తెలియదు. 18 గంటలు ప్రార్థన చేస్తాడంట. 18 గంటల ఆయన దగ్గర పెద్ద పెద్ద పాస్టర్ గారు నిలబడి మాట్లాడడానికి భయపడిపోయారు. ఆయన ప్రార్థన గురించి 120 బుక్స్ రాశారు. ప్రార్థన గురించి ఏం రాస్తారు మీరు? ఒక బుక్ రాస్తే 2 బుక్స్ రాస్తే సరిపోద్ది కదా. 120 బుక్స్ రాశారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ రివీల్ చేశాడంట. అంతగా ప్రార్థనలో పోరాడ వ్యక్తి. ఉపవాసంలో 70 రోజుల కంటే పైబడి ఉండి ఆ ఉపవాసంలో ఉండి ఆయన జవాబు వచ్చిన తర్వాత చనిపోయాడు. తన కుమార్తె నిర్ణయం తీసుకుందంట, సంవత్సరానికి 6 నెలలు ఉపవాసం ఉండాలని. చేయగలమా? ఆ వ్యక్తి ఆయన దేశంలో అంట ప్రార్థన లేదు. ఇప్పుడు జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్స్ ఉంది కదండి, అలాగే వాళ్ళకి ప్రేయర్ టవర్స్ ఉందంట. 250 రూమ్స్ ఉంటాయంట. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రూమ్ ఉంటాయి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి కష్టపడి శ్రమపడి అందరినీ ఐక్యపరిచి ఈ దినాన్ని కేటాయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఇలా చేయగలిగితే మీరెందుకు చేయలేరు? చేయలేమా? సమాధాన పరుచువారు ధన్యులు, గొడవలు పెట్టువారు ధన్యులు. అయినా ఏంటి, పెద్దలు కదా, గౌరవించాలి కదా. అయినా ఇంకా గౌరవించలేదే, టిఫిన్ పెట్టలేదేంటి అనేసి పెడితే వాళ్ళకి కోపం వస్తుంది. ఒకళ్ళు కోపం ఉంటే కోపం చల్లరిటట్టు మాట్లాడాలి మనం కదా. అదే కదా దేవుని కుమారులు ఒక ఏంటి లక్షణాలు. అసలే ఇద్దరికి తగాదాలు ఉన్నాయి, అసలే ఇద్దరికి కోపాలు ఉన్నాయి. వెళ్ళి ఏం మాట్లాడాలి? కాదు అలా మాట్లాడు. అయినా అలా అనొచ్చా అంటే ఇంకా కోపం వస్తుంది కదా. నువ్వు సమాధాన పరుస్తున్నావా, గొడవలు రేపుతున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి సార్. గొడవలు రేపితే ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలే? స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారంట జైల్లో. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలంట. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 25వ వచనంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోయాయి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవుని ప్రార్థించుచు స్తోత్రం చెబుదాం. ఎంతమంది అండి? ఇద్దరు సార్. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించాడు. అద్భుతాలు చేశాడండి, మహత్కార్యాలు జరిగించాడండి, బంధకాలు తెగిపోయాయి సార్. మా ఇంట్లో కుటుంబంలో సమస్య అండి, ఇబ్బంది అండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా గురించి అనేసి అండమే కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసే దానిలో లేవు కదా. అలా మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు సార్. వింటాడండి. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం. మీ ఇద్దరికి దేవుడు వరాలు ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, కానీ మీరు వాడుకోవట్లేదు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుని మహిమార్థమే మీరు వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. వీళ్ళిద్దరు ప్రార్థన చేయరు. ఏసన్న గారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు కదా. ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట, అయ్యా నా కొడుకు మాట వినట్లేదయ్యా, అసలు మొండిగా తిరుగుతున్నాడయ్యా, తిరుగుబాటు చేస్తున్నాడు, ఏమంటే కొట్టడానికి వస్తున్నాడయ్యా.
వాడు మారాలని మీరు ప్రార్థన చేయాలయ్యా అని అంటే, సరే అమ్మా ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు, మారుస్తాడంటే, లేదయ్యా మీరు ప్రార్థన చేయాలంటే, చేద్దాం అమ్మా ప్రార్థన చేద్దాం చెప్పావు కదా అని అంటే, లేదయ్యా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన. మరి నువ్వేం చేస్తావు? బిర్యానీ తినేసి పడుకుంటావా? పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు బిర్యానీ మాంసం తినేసి హాయిగా, మీరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తారు. హల్లెలూయా. చెప్పలేదా? నా పేరు పెట్టబడిన నా జనులు 7:14 దినవృత్తాంత 2వ దినవృత్తాంత తమ్ము తామును తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచిపెట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశము. ఎవరు ప్రార్థన చేయాలని? సేవకుడా? ఎవరండి అనండి? దైవ సేవకుడా, దైవజనుడా, ఇంకెవరు? దేవుడు ప్రార్థన చేయాలంట. దేవుడు కాదమ్మా, ఇక్కడ రాయబడింది నా పేరు పెట్టబడిన నా జనులు. నా పేరు అని ఏంటంటే మనకి ఎవరు అంటారు? క్రైస్తవులు అంటారు కదా. ఆయన పేరు ఏంటంటే వీరు కొంతమంది అంటారు వీళ్ళు దేవుని బిడ్డలు రా అంటారు. ఎవరి బిడ్డలు? మరి దేవుని బిడ్డలు అంటే వాళ్ళెవరు? మరి అంతే, దేవునికి స్తోత్రం. గొర్రెలు అంటే మీరు బాధపడవద్దు కానీ మనం గొర్రెలమే. మీ గొర్రెలు అంటే మీరు మేకలు అనండి అంతే. మనం గొర్రెలు అంటే వాళ్ళెవరు? మేకలు. గొర్రెలే రైట్ సైడ్ ఉంటది, గొర్రెలేమో పరలోక రాజ్యం ఉంటది, మేకలేమో అంతే. మరి లేదు మేమెందుకు గొర్రెలు అన్నా అనుకోండి, ప్రభునామానికి మహిమ కలుగును. స్తోత్రం. కాబట్టి ఆయన పేరు పెట్టబడ్డాం, క్రైస్తవులని పిలువబడుతున్నాం, క్రీస్తుకు చెందిన వారుగా పిలువబడుతున్నాం. కాబట్టి ఆయన పేరు పెట్టబడిన మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. సరైన రీతిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అలాగని దైవ సేవకులు ప్రార్థన చేయకూడదని కాదు, దైవ సేవకుడు ప్రార్థన చేయాలా, మీరు కూడా ప్రార్థన చేయాలి, మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పెంతెకొస్తు పండుగకి చాలా మంది వచ్చారంట. పెంతెకొస్తు పండుగ అది. కొంతమంది తినడానికి వచ్చారు, కొంతమంది చూడడానికి వెళ్ళారు, కొంతమంది జనాభా ఎంతమంది వచ్చారని, కొంతమంది ఏదో కొనుక్కోవడానికి వెళ్ళారు, కొంతమంది చూపించుకోవడానికి షికారు చేయడానికి వెళ్ళారు, కానీ 120 మంది మాత్రం ప్రార్థన చేయడానికి. స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరి మీదకి వచ్చిందంటే పెంతెకొస్తు పండుగ చాలా మంది వచ్చారు, కానీ 120 మందికి వచ్చింది. దేవునికి హల్లెలూయా. తినడానికి వస్తే మరి ఇదే అలాగా ఉంటుంది. అభిషేకం నేను పొందుకోవాలని ఆశతో వస్తే ఖచ్చితంగా అందరూ యేసయ్య మీద పడిపోతున్నారంట, ముడుతున్నారు, కానీ ఎవరికి స్వస్థత రాలేదు, ఈవిడికి మాత్రమే స్వస్థత వచ్చింది. ఆశపడి ప్రాణాన్ని దేవుడు, నీ ఆశను బట్టి దేవుడు కార్యం చేస్తాడు, నీ ఉద్దేశాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు, నీ ఏక మనసును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హృదయంలో కల్మషం ఉంటే దేవుడు కార్యం చేయడు, శుద్ధ హృదయం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.